నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యానాం నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ బీచ్ నందు ఘనంగా జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమాలు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 40వ వివాహ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా యానాంలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు మరియు బ్యాంకులో పనిచేస్తున్న సభ్యులందరికీ పెన్నులను పంపిణీ చేసిన మల్లాడి అభిమాన సంఘం. తాళ్లరేవు మండలంలో వాడవాడలా ఘనంగా జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమాలు. పోలవరం మండల పరిధిలోని గుత్తెనదేవి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు పెద్దంటి అనంత కృష్ణమాచార్యులు, పెద్దంటి తేజ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఉదయం పంచామృతాభిషేకం, దుర్వయుగ్మ అర్చన, నీరాజన, మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. సాయంత్రం లక్ష్మీ గణపతి స్వామివారికి సహస్రనామ అర్చనలు, పంచహారతలు, మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వితరణ అనంతరం మహిళా భజన మండలిచే భజన కాలక్షేపం జరిగాయి. కార్యక్రమంలో పంచహారతులు మరియు భజన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం లక్ష్మీ గణపతి స్వామి వారి నిమజ్జనం మేళ తాళాలతో అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో వెలువలి నరసరాజు, చిక్కాల సత్యబాబు, చిక్కాల వెంకటరాం గోపాల్, నాని, పెసింగి సత్యనారాయణ, రాయపురెడ్డి బాబులు, మల్లిబాబు, సీను తదితరులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. ఆ వెంగమాంబ గారు అక్కడికి దగ్గరలోనే ఉంటూ ఇప్పటికీ ఉన్నాయండి. వెంగమాంబ గారు తులసివనం ఏర్పాటు చేయడం కోసమని పాప వినాశనానికి వెళ్ళేటటువంటి రోడ్లో ఒక నుడి తగ్గితే బండ అడ్డుపడింది. ఆవిడ గంగమ్మని ప్రార్థన చేశారు.
పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 40వ వివాహ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో యానంలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు మరియు బ్యాంకులో పనిచేసే సభ్యులందరికీ నాయకులు మరియు కార్యకర్తలు పెన్నులను పంపిణీ చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 40వ వివాహ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో యానంలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు మరియు బ్యాంకులో పనిచేసే సభ్యులందరికీ నాయకులు మరియు కార్యకర్తలు పెన్నులను పంపిణీ చేశారు. Thank you, sir. Right hand. అక్కడ కొంచెం వస్తారు. Thank you. Okay. Keep it safely. Sir. Hey, keep quiet. శ్రీ శ్రీ ఐశ్వర్య గణపతి నవరాత్రి మహోత్సవం సందర్భంగా కొత్తపేట గ్రామంలో ఏర్పాటు చేసిన 20 కేజీల లడ్డూను వేలంపాటలో 9,20,000 రూపాయలకు స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్న ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుయల్ ని కొత్తపేట గ్రామస్తులు సత్కరించి వేలంపాటలో దక్కించుకున్న లడ్డూను ఆయనకు అందజేశారు.
శ్రీ శ్రీ ఐశ్వర్య గణపతి నవరాత్రి మహోత్సవం సందర్భంగా కొత్తపేట గ్రామంలో ఏర్పాటు చేసిన 20 కేజీల లడ్డూను వేలంపాటలో 9,20,000 రూపాయలకు స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్న ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యుల్ని కొత్తపేట గ్రామస్తులు సత్కరించి వేలంపాటలో దక్కించుకున్న లడ్డూను ఆయనకు అందజేశారు. తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలోని గత 32 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ బాలగణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజు కావడంతో ఆలయ అర్చకులను ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలోని గత 32 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ బాలగణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చివరి రోజు కావడంతో ఆలయ అర్చకులు ఆకొండ నాగ సూర్య సత్యవ్యాసమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించి అనంతరం నిమజ్జన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత భక్తులు, ఆలయ నిర్వాహకులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरि ओम ఈ యొక్క జార్జిపేట గ్రామంలో బాలగణపతి స్వామి వారి ఆలయం వద్ద ఈ 9 రోజులు కూడా వరసిద్ధి వినాయక స్వామి యొక్క నవరాత్ర మహోత్సవ సందర్భంలో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున ఏకాదశ ద్రవ్యాలతోటి అభిషేకము, అనంతరము స్వామివారికి అలంకరణ. శ్రీదేవి శరణ్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా స్థానిక పడవల రేపు వీధిలో వెంచేస్తున్న శ్రీ లలితాదేవి ఆలయం వద్ద పందిరి రాట ముహూర్తాన్ని నిర్వహించారు. శ్రీ లలితా భక్త మండలి ఆధ్వర్యంలో అక్టోబర్ 3న ఉదయం 9:36 కలశ స్థాపనతో దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 50వ వార్షికోత్సవం కావడంతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కార్యక్రమంలో భక్త మండలి అధ్యక్షుడు మట్టా సత్య వెంకట సుబ్రహ్మణ్యం, చింతలపూడి రాంపండ్లు, బేతాళం కుమార్, బేతాళం నాగేశ్వరరావు, సత్యవరపు నూకరాజు, కాళ్ళ సుధాకర్, మండారాము, సేరు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః. వరదాభవంతో ఓం శుభముహూర్తే సావధాన టైం 47. ఐపోలవరం మండల పరిధిలోని మురమళ్ల పితానివారి పాళెంలో శ్రీ లక్ష్మీ గణపతి యువజన సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారికి సమర్పించిన ప్రసాదం లడ్డూలను వేలంపాట నిర్వహించి ఊరేగింపుగా గణపతిని తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. ప్రెసిడెంట్ పితాని సాయి కిరణ్, వైస్ ప్రెసిడెంట్ గంజా పండు లక్ష్మణ్, సెక్రటరీ కుడిపూడి కుమారస్వామి, జాయింట్ సెక్రటరీ మట్టపర్తి విజయ్, మణికంఠ, కన్వీనర్ కుడిపూడి మోహన్ కృష్ణ, మెంబర్ ఇళ్ల దుర్గా ప్రసాద్, గ్రామస్తులు గంజా రమణ, పితాని ప్రసాద్, ఇళ్ల వెంకటరమణ, దొనబోయిన రాజేష్, గంజా సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇలా వేసండి మామూలుగా ఇలా వేసి ఇంకోండి ఈయనేమన్నా ఈయన లైన్ మ్యాన్ గారండి యానాం పిల్లరాయ వీధిలో ప్రసిద్ధి చెందిన శ్రీ పిల్లరాయ స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం వాసవ్యులు బ్రహ్మశ్రీ పూజ్య విశ్వనాథ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు మానేపల్లి వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమం చివరి రోజు మహాపూర్ణాహుతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన 5 దంపతులు పీటలపై కూర్చొని హోమాలు నిర్వహించారు. నాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం పితృజవతు ఆనో దివో బృహతః పర్వతాద సరస్వతీ లేచి నుంచుని నెమ్మదిగా ఎక్కడ వారు అక్కడ దంపతియుక్తంగా మయంగా ఖాళీ లేకుండా నేను చెప్పే మాటలు చెబుతూ హోమగుండాన్ని ఎదురుగుండా బలిహరిని చూసి నమస్కారం చేసుకుంటూ వినాయక స్వామిని మనసులో తలుచుకుంటూ నమస్కారం క్షేత్రపాలకాయ స్వాహనీయుడు స్వాహాయం బలిందామి విద్యావం బలిందత్వా ద్వితీయమండలే పూర్వాదిదిక్షు ఇంద్రాయం బలిందామి అగ్నయం బలిందామి యమాయ స్వాహ యం బలిందామి నిరుపతయే స్వాహ యం బలిందామి ఓం యో వైదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయ తస్మాత్ బ్రహ్మణేభ్యో వేదవిద్భ్యో నమస్కృత్యాన్న శ్రీరంగే ప్రజయతో దేవదేవతా ప్రీణాతి పర్యాతే నమదినాః అయం మోక్ష పరమేష్టి సమానానాం తమస్రాభవస్తు సముద్దేవ సర్వవత్తమయం సుధాత్మానం భవతి భవతి తమైశ్వర్యం భవతి సతమితి సుతందీర్ఘమాయుః ఆయుర్దాగ్నే అవిశోభే
విఘ్నకారిణే శ్రీ వరసిద్ధి వినాయక పిల్లయ్య గణపతయే నమః. గణపతి నవరాత్ర బ్రహ్మోత్సవ సంపూర్ణ వ్రతం సుకృతం అస్తు. భజనీ స్వామి అని చెప్పి బంధం దండం పెట్టుకోండి మనసు. చెప్పండి. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతః తవ తేన మే సఫల ప్రాప్తి భవేత్ జన్మని శ్రీ తాళ్లరేవు గ్రామానికి చెందిన పరదేశమ్మ వీధిలోని ఏర్పాటు చేసిన సిద్ధి వినాయకుని మందిరం వద్ద వినాయక నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తాళ్లరేవు గ్రామానికి చెందిన పరదేశమ్మ వీధిలోని ఏర్పాటు చేసిన సిద్ధి వినాయకుడి మందిరం వద్ద వినాయక నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పరదేశమ్మ వీధి పరిసర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. తాళ్లరేవు మండలం సుంకరపాళెం చెక్పోస్ట్ వీధిలో కొలువై ఉన్న రామాలయంలో శ్రీ సిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రులు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామివారి నిమజ్జనాన్ని గ్రామస్తులు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఊరేగింపు పొడుగున స్థానిక యువత ఉత్సాహంగా డాన్సులు చేస్తూ మహిళలు కోలాట నృత్యాలతో అందరినీ అలరించారు. బాజా భజంత్రీలు మేళ తాళాలతో ఊరేగింపుగా స్వామివారిని తీసుకువెళ్లి అరటికాయ లంక వద్ద గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. గురజాపు పద్మావతి కొద్దివీధిలో ఉన్న రామాలయం వద్ద శ్రీ సిద్ధి వినాయకుని బ్రహ్మాండమైన ఊరేగింపు కార్యక్రమం. జై బోలో గణేష్ మహారాజ్ కి.
ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతుకూరు గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం దొంతుకూరు గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక శ్రీ బాలగణపతి స్వామి వారి ఆలయం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. తాళ్లరేవు మండలం పోలేకూరు నీటి సంఘం పరిధిలోని పంట కాలువల పూడికతీత పనులు మాజీ నీటి సంఘం అధ్యక్షుడు అల్లూరి రామకృష్ణంరాజు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. గత 4 సంవత్సరాలుగా పంట కాలువల మరమ్మత్తు పనులు నిర్వహించకపోవడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పంట కాలువ పూడికతీత పనులు చేపట్టడం వల్ల తమ పంటకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందని రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సమర్పించిన 7 లడ్డూలు 92,000 రూపాయలకు గ్రామానికి చెందిన పలువురు భక్తులు కైవసం చేసుకున్నారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో లడ్డూలు వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన కూరగాయల హోల్సేల్ వ్యాపారి కోరుకొండ గంగరాజు 101 కేజీల లడ్డూను 61,000కు పాటలో పోటీపడి దక్కించుకున్నారు. అదేవిధంగా కవల తిరుమల నాయుడు 20 కేజీల లడ్డూను 9,000 రూపాయలకు సొంతం చేసుకున్నారు. కోలా లక్ష్మణరావు 15 కేజీల లడ్డూను 6,000 రూపాయలకు, కొండమూరి బాబీ 12 కేజీల లడ్డు 5,000 రూపాయలకు, గంగుమల్ల సతిబాబు 10 కేజీల లడ్డూలు 6,500కు, కొట్టారి నాగేశ్వరరావు 9 కేజీల లడ్డూను 4,500కు కైవసం చేసుకున్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అది అనంతరం స్వామివారిని బాజా భజంత్రీలు మేళతాళాలతో పొరవీధుల్లో భారీ ఊరేగింపుతో తీసుకువెళ్లి కనకాలపేట గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి స్వామి వారి చేతిలో లడ్డు
కేజీలు. బంధువుల సత్యం గారి పాట 2500. మన లక్ష్మీ గణపతి స్వామి వారు 15వ నవరాత్రి మహోత్సవం సందర్భంగా స్వామివారి చేతిలో లడ్డూ ప్రసాదం 5 కేజీలు. బంధువుల సత్యం గారి పాట 2500. చేతిలో లడ్డూ ప్రసాదం స్వామివారి వద్ద 5 కేజీలు అంటే బంధువుల సత్యం గారి పాట 3500. 3 రూపాయలు రావాలా? 3 రావాలా? నాలుగు 9 కేజీలకు 4000. మన లక్ష్మీ గణపతి స్వామి 5000. కొండమూరి బాబీ ఏర్పాట 5000. కొండమూరి బాబీ ఏర్పాట 5000. 40,000 రూపాయలు ప్రోగ్రామ్ సిగ్నల్ ఏర్పాట 40,000 రూపాయలు కంగారు ఏర్పాట రావాలని త్వరగా రావాలి. 40,000 రూపాయలు గంగరాజు ఏర్పాట 60,000 రూపాయలు కొట్టూరు శ్రీనివాసరావు ఏర్పాట 60,000. రెండోసారి మూడోసారి గంగరాజు ఏర్పాట లక్ష్మీ గణపతి స్వామి గారు 270 తోటలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో భాష్యం పాఠశాలలో జోనల్ ప్రిన్సిపల్ వల్లూరి గోవిందరాజు ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14న జాతీయ భాషగా చేర్చారని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ
రాష్ట్రాల వేషధారణలతో రాష్ట్ర భాషతో హిందీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రాష్ట్రాల భాషలు విద్యార్థులను ఆనందింపజేశాయి. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి భాస్కర్రావు, ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్ జి శాంతి, హిందీ ఉపాధ్యాయులు నజీమా, వేణి సిబ్బంది పాల్గొన్నారు. माझी मातृभाषा महाराष्ट्र आहे. सवर्णा हिंदी. मैं मध्य प्रदेश से आ रही हूँ. मेरी मातृभाषा हिंदी है. सबको हिंदी दिवस की शुभकामनाएं. મારું નામ શ્રાવકીર્તના છે. हम गुजराती छे. मेरी मातृभाषा गुजराती छू. बधाने हिंदी दिवसनी शुभकामनाओं. बोलो भारत माता की जय. नमस्कार, मेरा नाम जबीन है. मैं राजस्थान से आई हूँ. मेरी मातृभाषा हिंदी है. सबको हिंदी दिवस की शुभकामनाएं. भारत. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజున హిందీ భాషా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 1949లో సెప్టెంబర్ 14వ తారీఖుని మొట్టమొదటిసారిగా హిందీ భాషని జాతీయ భాషగా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచే కూడా భారతదేశం మొత్తం హిందీ భాషా దినోత్సవంగా సెప్టెంబర్ 14వ తారీఖుని మనం జరుపుకుంటున్నాం. అందరికీ హిందీ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. 1949 में हिंदी को राजभाषा के रूप में गौरव किए गए. हमारे महात्मा गांधी की एक सपना थी, हिंदी एक राष्ट्रभाषा. सबको साकार करना चाहिए. हिंदी सब सीखना है और हिंदी आसानी भाषा है. हम हिंदी से सभी कहाँ भी घूम सकते हैं. सबको हिंदी सीखना ज़रूरी है. ओके, थैंक यू, धन्यवाद. పోలవరం మండల పరిధిలోని కొమరగిరి జెండా స్తంభం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక గణపతి నవరాత్రులు ఘనంగా ముగిశాయి. స్థానిక నాయకులు అడ్లూరి సతీష్ రాజు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు ఆలయం వద్ద స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఊరేగింపుతో స్వామివారిని నిమజ్జనం చేశారు. ఊరేగింపు పొడవునా బాజా భజంత్రీలు, బాణాసంచా కాల్పులతో స్వామివారిని తీసుకువెళ్లారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో గణపతి నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన గణపతులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనం చేశారు. बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के. हेलो, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश. Exclusive remix by
తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం గ్రామ దేవత శ్రీ మరిడమ్మ తల్లి వారి జాతర మహోత్సవం ఈ నెల 22న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా అమ్మవారి గ్రామ దర్శన కార్యక్రమం ఇంటింటికి నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం గ్రామదేవత శ్రీ మారెడమ్మ తల్లి వారి జాతర మహోత్సవం ఈ నెల 22న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా అమ్మవారి గ్రామ దర్శన కార్యక్రమం ఇంటింటికి నిర్వహిస్తున్నారు. ఇంటికి వచ్చిన అమ్మవారి గరగ ప్రదర్శనకు ఆహ్వానం పలికి హారతలిచ్చి మహిళా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం జామియా మసీదులో హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లాం జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సుభాష్ శాంతి సామరస్యం ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని జామియా మసీద్ ముస్లిం పెద్దలు తెలిపారు. సోదర భావంతో మెలగాలని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం అందించారని కొనియాడారు. ద్రాక్షారామం జామియా మసీద్ నుండి శాంతి ర్యాలీ నిర్వహించిన ద్రాక్షారామం జామియా మసీద్ ముస్లిం పెద్దలు చిన్నారులు. नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत। ముస్లిం సోదరులందరికీ కూడా మొహమ్మద్ ప్రవక్త శుభాకాంక్షలు. ముస్లింలందరూ కూడా మెజార్టీ మా ఎన్డీఏ కూటమికి సహకరించారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు పేరు పేరున అందరికీ. మరి ఈ యొక్క పండగని అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉన్నారు. శాంతియుతంగా ర్యాలీగా వెళ్తా ఈ యొక్క ఆనందాన్ని ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నా ఉన్నారు. మరొకసారి మొహమ్మద్ ఈరోజు మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన శుభాకాంక్షలు. అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటారు. మిలాదున్ నబీ అంటే మన మహమ్మద్ గారి ప్రవక్త గారి పుట్టినరోజు చాలా ఘనంగా అందరూ కూడా జరుపుకుంటూ ఉండే దినం ఈరోజు. అందరూ కూడా మాడవాడల బొజ్జగనపయ్య మందిరాల్లో ఏర్పాటు చేసిన వినాయకుని 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం సోమవారం నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వాడవాడల బొజ్జగనపయ్య మందిరాలలో ఏర్పాటు చేసిన వినాయకుడిని 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం సోమవారం నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. రకరకాల అలంకరణలతో నిమజ్జన ఊరేగింపు రథాలను సిద్ధం చేసి పలు సాంస్కృతిక ప్రదర్శనలతో నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఆవిర్భూతం సృష్ట్యాదో ప్రవృతే పురుషాత్ పరో ధ్యాయతి యో నిత్యం స యోగి యోగి.
అమలాపురంలో ఓ ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అమలాపురం పట్టణం రావుల చెరువులో పేలిన బాణాసంచా ఇంట్లో ఉన్న 14 మందికి తీవ్ర గాయాలు. అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలింపు. బాణాసంచా దాటికి తునాతునకలైన 2 అంతస్తుల భవనం, 13 మందికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. ఇంట్లో దీపావళి ముందు గుండు సామాగ్రి, పటాస్ మందు తయారీతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందంటున్న స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, అమలాపురం పట్టణ పోలీసులు పేలుడు దాటికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు. ఈరోజు మన అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి రావుల చెరువు అనే గ్రామంలో ఉదయం 9:45 ఒక బ్లాస్టింగ్ అయింది ఒక ఇంట్లో. ఆ బ్లాస్టింగ్కి ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. మొత్తం స్లాబ్డ్ హౌస్, అది స్లాబ్డ్ హౌస్ మొత్తంగా కుప్పకూలిపోయింది. దానికి నైబరింగ్ హౌసెస్ కూడా డ్యామేజ్ అయినాయి. మొత్తం టోటల్గా 8 మంది గాయపడ్డారు. వాటిలో ఒక స్త్రీకి బాగా సీరియస్గా ఇంజరీస్ అయినాయి. ఆవిడని కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఈ టోటల్గా 8 మంది గాయపడ్డారు. ఈ నెల సెప్టెంబర్ 18న బుధవారం రోజు పాండిచ్చేరి వ్యాప్తంగా జరగబోయే బంద్కి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని యానాంలో ఉన్న కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల మరియు కొంతమందిని కలిసి లెటర్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరినీ సహకరించమని యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ కోరటం జరిగింది. ఈ నెల సెప్టెంబర్ 18న బుధవారం రోజు పాండిచ్చేరి వ్యాప్తంగా జరగబోయే బంద్కి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని యానాంలో ఉన్న కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల మరియు కొంతమందిని కలిసి లెటర్ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరినీ సహకరించమని యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ కోరటం జరిగింది. యానాం నియోజకవర్గంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. యానాం నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని యానాం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోనూ ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ఏర్పాటు చేసి గత 9 రోజులుగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. వీటిలో భాగంగా చివరి రోజు సోమవారం ఆయా గ్రామాలకు చెందిన ప్రతినిధులు మేళతాళాలు, డీజే సౌండ్ల మధ్య వినాయక విగ్రహాలను ఊరేగించుకుంటూ తీసుకుని వచ్చి యానాం పెరి రోడ్డులోని భారతమాత విగ్రహం పక్క గల జట్టి వద్ద నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ, ఫైర్ సిబ్బంది, పాలనా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. అలాగే ఫోన్లు పడేస్తారు. అయ్యో అన్న భయం వేసింది. ఫోన్ కానీ పడేసారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ బీచ్ నందు ఘనంగా జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమాలు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 40వ వివాహ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా
యానాంలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు మరియు బ్యాంకులో పనిచేస్తున్న సభ్యులందరికీ పెన్నులను పంపిణీ చేసిన మల్లాడి అభిమాన సంఘం. తాళ్లరేవు మండలంలో మాడవాడల ఘనంగా జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.